ఫ్రెండ్స్, నేను ఇక్కడ దేవుడి దగ్గర గుడి దగ్గర కడగటానికి వచ్చాను. వచ్చినప్పుడు ఏమైందంటే అరటి చెట్టుకి వెళ్ళి చూడగానే అరటి చెట్టు పండింది. అంటే అరటి చెట్టు పండింది కాదు, సారీ, అరటి కాయలు 2 కాయలు పండింది ఈ చెట్టు మీద. అవి నాకు కనపడ్డాయి అన్నట్టు. అవి అట్లనే వస్తే ఏమైందంటే ఏదో ఒకటి వచ్చి తినేస్తాయి. ఇప్పుడు నేను జల పడేయబోతున్నాను. చెట్టు ఒక దెబ్బ వేస్తే పడుతుంది. ఒక దెబ్బ వేస్తే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. చెట్టు కటింగ్ చేస్తున్నాను. మన కొడవళ్ళు అవన్నీ ఇక్కడే ఉంటాయి. ఇదిగోండి, కొడవలకి ఇది లేదు, తోక లేదు, పోయింది. అమ్మా థ్యాంక్స్ అమ్మా, మీకు అరటి చెట్టు దండం పెట్టుకుంటున్నాను. మీరు చక్కని పండ్లు ఇస్తున్నారు మాకు. సారీ అమ్మా, మిమ్మల్ని నేను నరుకుతున్నాను. చూడండి, అమ్మకు చెప్పేశాను. ఇందులోకి పోవాలంటే పాములు పడుకుంటాయి ఏమోనని భయం నాకు. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వస్తాయి ఇందులోకి. నేను ఈ పాములు బాగా తిరుగుతున్నాయి ఇక్కడ అని భయం. చూడండి, ఒక్క దెబ్బ వేస్తే గెల నా మీద పడుతుందేమోనని. సీమలు కూడా ఎక్కినాయి అంటే అదిగోండి అరటిగాలు కనిపిస్తున్నాయా మీకు? మళ్ళీ చూపిస్తాను. ఒక దెబ్బ వేస్తే పడుతుంది చెట్టు. తామర చెట్లు కూడా వేసాను నేను. మిషన్ దగ్గర పని చేస్తే ఇక్కడ చేసేవాళ్ళు లేరు, ఇక్కడ చేస్తే ఇంట్లో చేసేవాళ్ళు లేరు. అన్ని పనులు ఒక్కదాన్ని చేయలేక చచ్చిపోతున్నాను. చూసారా, పడుతుంది 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 పడుతుంది. అయ్యా పడ్డది, చూసారా? అలా పడేసాను. ఇక ఈ 2 పండ్లు పడ్డాయి నాకు లోపల నుంచి చూసినప్పుడు. ఇవ్వండి, ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ మందు లేని మన అరటి పండ్లు? కొంచెం కూడా మందు లేవు. ఈ అమ్మకి చాలా థ్యాంక్స్, నేను దండం పెడుతున్నాను. ఎందుకంటే చక్కని పండ్లు ఇస్తారు ఈ అమ్మ నాకు. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కటింగ్ చేయాలి. చూసారు కదా, చక్కగా చెట్టు మీద ఇగోండి తగిలి రాపిడైంది పండు. ఇది కూడా అట్లనే. ఇంకా 2 రోజులు ఉంటే కొంచెం ఎర్రగైందంటే కోతులు అస్సలు ఉంచవు. కానీ ఈసారి చాలా దృఢంగా వచ్చింది గెల. చూసారా ఫ్రెండ్స్, నేను మీ శారదా టైలర్ను. సబ్స్క్రైబ్. మందు లేకుండా కాసింది బంగారు తల్లి. మొన్న కూడా ఒకటి లేటెస్ట్గా చిన్న పిందెలు వేసింది, చూపిస్తాను మీకు నేను. ఈ మధ్య మొత్తం గాలిదుమ్మలకు అప్పుడు అన్నీ పడిపోయినాయి కదా. ఇదిగోండి, కనిపిస్తుందా? అదిగోండి.